హాయ్ ఫ్రెండ్స్, శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు వంకాయలు పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకి ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాత్రమే దొరుకుతాయి. వీటిని వంకాయలు అంటారు. చూసారా, ఇలా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మాకు రైతు బజార్లో మంచిగా బాగా దొరుకుతున్నాయి. సో నేను మా శర్మగారు తీసుకుని వచ్చారు వంకాయలు, మా ఆయన గారు. సరే, వంకాయ పప్పు వేద్దాము, వంకాయలు కూడా చూపిద్దాము. చాలామందికి ఇవి తెలియవు. పల్లెటూర్లలోనే ఇవి ఎక్కువ కాస్తూ ఉంటాయి. అన్ని ఊళ్ళల్లోనూ కూడా ఉండకపోవచ్చు. డొంకలా ఉంటుంది ఈ చెట్టు నిండా కాయలు వస్తాయి. సో దీనికి కావాల్సినవి ఏంటంటే మనకి వంకాయలు, కందిపప్పు ఆరు పెసరపప్పు, మీ ఇష్టం, అది మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. మనం కందిపప్పును వంకాయలు కలిపేసి ఇగో చూసారా, నేను ఇలాగ ఉడికించేసుకున్నాను. ఓకేనా. ఇలాంటి ఈ సైజు గిన్నె అయితే మనం ఒక 15 వంకాయలు వేసుకోవచ్చు. ఎందుకంటే చాలా పుల్లగా ఉంటాయి ఇవి, చాలా పులుపు అన్నమాట. సో ఇది ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదా, దీనిలో మనం కొంచెం పసుపు వేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆరోగ్యానికి మంచిది. ఈ సీజన్లోనే వస్తాయి కాబట్టి సీజనల్ ఫ్రూట్ కానీ సీజనల్ వెజిటబుల్ కానీ మనం ఎప్పుడూ కూడా వాడడం మంచి. డాడీ తింటూ కరివేపాకు అండ్ సాల్ట్, ఉడకపోతే ఏముంది, దీనికి మంచిగా మనం ఇంగువ పోపు వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. సీజన్లో వచ్చే వాటిని చక్కగా మనం వాడుకుంటూ ఉంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో మీకు కూడా వంకాయలు దొరికితే మీరు కూడా ఇలా వాడుకోండి, చాలా బాగుంటుంది, మంచి టేస్ట్గా. దీనికి పోపు కూడా రెడీ చేసేద్దాము. కళ్ళాపెళ్ళ ఉడికిందంటే దానికి ఇంగువ పోపు వేసేసుకోవడమే. ఆవాలు, మెంతులు, జీలకర్ర అండ్ మిరపకాయలు. ఓకేనా. మంచి ఘుమఘుమలాడే వంకాయ పప్పు మనకి రెడీ. ఇందులో నేను మీకు ఇదివరకే చెప్పాను కదా, కొంచెం నేను కారాలు చేసుకుంటూ ఉంటాను. ఆ కారాలు కూడా యాడ్ చేస్తానని చెప్పాను కదా, టేస్టీగా ఉంటుంది, వట్టి పప్పులా కాకుండా. అందువలన దీనిలో నేను కొంచెం పౌడర్ వేసుకుంటున్నాను. ఓకేనా, ఒక టీ స్పూన్. చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు రెడీ చేసేసుకుందాం మనం. ఆవాలు, మెంతులు అండ్ కొంచెం జీలకర్ర. ఓకేనా. కొంచెంగా ఆయిల్, ఇంగువ, ఏంటంటే వంకాయలు, పప్పు, ఓ 2 మిరపకాయలు కూడా, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఉడికించేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మంచి టేస్ట్గాను ఉంటుంది, కారం దానికి పడుతుంది, చాలా బాగుంటుంది. నేనైతే అన్ని పప్పుల్లోనూ అలా వేసుకుంటాను. కొంతమంది అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా మిరపకాయలు వేసుకుంటూ ఉంటారు. నా అలవాటు ఏంటంటే మామిడికాయ పప్పు అవ్వనివ్వండి, టమాటా పప్పు, దోసకాయ పప్పు, ఏదైనా సరే మిరపకాయలు కూడా వేసేసి నేను ఉడికించేస్తాను. ఇది చూసారా, బాగా మంచిగా మరిగిపోతుంది. దీనికి యువతల స్టవ్ మీద మనం పోపు పెట్టేసుకుందాము. ఓకే. ఇలాంటి రకరకాల వెజిటబుల్స్ మీరు మంచిగా కొనుక్కొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీన్నే చెర్రీస్ కింద కూడా చేస్తున్నారు అని చెప్పేసి నేను విన్నాను. బాగా పండిపోయినది అంటే చూసారా, ఆల్మోస్ట్ ఇదిగో ఇలా చూసారా, ఇదంతా బాగా పండిపోయింది. ఇదైతే అంత పులుపు ఉండదు. ఇదే మనకి పచ్చికాయ అయితే చాలా పుల్లగా ఉంటుంది, కానీ
పండింది కొంచెం టేస్టీగా స్వీట్నెస్ వస్తుంది దీనికి. సో దీన్ని ఏం చేస్తారంటే పంచదార పాకంలో వేసేస్తారట. వేసేసిన తర్వాత మనం కిళ్ళీలు అవి తింటూ ఉంటాం కదా, వాటిల్లో కూడా వేస్తూ ఉంటారట. ఇది పీసెస్ కింద స్టైల్గా అదేంటది పుల్ల ముక్క పెట్టి గుచ్చేసి దానికి కూడా పెడుతూ ఉంటాడు. అది కూడా వాక్కాయ అనేసి అని అంటున్నారు. మరి చెర్రీ పండు అంటూ ఉంటారు. కొంతమంది ఏమో వాక్కాయలనే అలా చేస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. సరే, పోపు అంతా కూడా వేగిపోతుంది. పప్పు ఎంత చక్కగా అదిగో చూసారా మరిగిపోతుంది. గుమగుమలాడే వాక్కాయ పప్పు రెడీ టు ఈట్. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూసారా, అదిగో నేను తాళింపు పెట్టేశాను. గుమగుమలాడే వాక్కాయ పప్పు రెడీ. సూపర్ అరోమా వాసన. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో వంటతోటి మీ ముందుకు వస్తాను. టాటా, బై బై.